హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే వాటర్ 18 డే ఫుల్ వ్లాగ్ అనమాట. నేను అదే రోజు చెప్పిన కదా షార్ట్ వీడియోలోనే వాటర్ 18 డే వ్లాగ్ అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పి, అప్పుడు నేను నెక్స్ట్ డే అయితే చేయలేదు. ఎందుకంటే వేరే కొన్ని షార్ట్స్ ఉండే, అందుకోసం అని చెప్పి వాటర్ 18 డే వ్లాగ్ అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేదు. కావాలని అయితే ఏం కాదు, కొన్ని వీడియోస్ ఉండడం వల్ల అయితే అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ ఇది వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. అయినా నేను ఈ మధ్యలో వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టట్లేదు. ఎందుకు అని అంటే ఎన్ని వీడియోస్ పెట్టినా ఏం చేసినా కానీ వ్యూస్ వస్తాయి కానీ లైక్స్ మాత్రం రావు. సబ్స్క్రైబర్స్ తక్కువ, వీడియోస్ ఎక్కువ. నేను చెప్పాలంటే నేను స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరి వీడియోస్ అయితే చూసుకోలేదు. అంటే సబ్స్క్రైబర్స్ ఎన్ని ఉన్నాయి, వీడియోస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒక్క ఛానల్ కూడా నేను చెక్ చేసి అయితే నా ఛానల్ స్టార్ట్ చేసుకోలేదు. ఎందుకు అని చెప్తే, అంటే నాకు అప్పుడు అంత ఆలోచన లేకుండే, అంత ఆలోచించలేదు. నేను స్టార్ట్ చేద్దాము అన్న ఒక థాట్తోనైతే స్టార్ట్ చేసేసిన. వ్యూస్ బాగానే వచ్చినాయి అని చెప్పిన కదా, నేను స్టార్టింగ్ షార్ట్ వీడియోస్లో కూడా చెప్పిన నా వీడియోస్కి అయితే వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి. అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు, అన్ని వ్యూస్ వచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు వీడియోస్ ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు. చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఎవ్వరూ చేయరు. నేను లాస్ట్ లాంగ్ వీడియోలో చెప్పినట్టే నేను అసలు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిన అని కూడా చెప్పిన. అంత క్లారిటీ ఇచ్చినాక కూడా స్టిల్ ఎవరు సపోర్ట్ చేయరు అని నాకు క్లారిటీ వచ్చేసింది. అందుకోసమనే వీడియోస్ అయితే అందుకు ఆ రీజన్తోనైతే నేను వీడియోస్ అయితే లేట్ చేయట్లేదు. నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు కాబట్టి లేట్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అంతేకాని ఇంకొక రీజన్ మాత్రం ఏం లేదు. అసలు నేను చెప్పినట్టే వీడియోస్ నేను స్టార్టింగ్లో అయితే ఎవరు యూట్యూబర్స్వి చెక్ చేసుకోలేదు. ఎప్పుడు చెక్ చేసినా అని అంటే సబ్స్క్రైబర్స్ పెరగకపోవడం వల్ల వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. వ్యూస్ అస్సలు రావడం లేదు, అట్లనే సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు అని చెప్పి నేను కొన్ని యూట్యూబర్ వీడియోస్ అయితే చెక్ చేసిన అనమాట. అప్పుడు చెక్ చేసినప్పుడు నాకు ఏమర్థమైంది అంటే చాలామంది వీడియోస్ ఏమో తక్కువ ఉన్నాయి. అంటే ఒక 67, 82, 89 వీడియోస్ అట్లా ఉన్న వాళ్ళకి సబ్స్క్రైబర్స్కి ఏమో ఎన్ని ఉన్నాయి అని అంటే 12,000 సబ్స్క్రైబర్స్, 10,000 సబ్స్క్రైబర్స్, లేకపోతే 5,000 సబ్స్క్రైబర్స్. అంటే వాళ్ళు పెట్టినవి లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ అన్నీ కలిపి వాళ్ళ ఓవరాల్ వీడియోసే మొత్తం 83 కానీ 100 కానీ 100 కంటే తక్కువ వీడియోస్ ఉన్న వాళ్ళవి కూడా సబ్స్క్రైబర్స్ ఏమో థౌజండ్స్లలో ఉన్నాయి. నా ఛానల్ వరకు వస్తే నా ఛానల్ ఎట్లా ఉంది అని అంటే వీడియోస్ ఏమో నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ కాకముందే నా వీడియోస్ 100 అబోవ్ అయిపోయినాయి. సబ్స్క్రైబర్స్ ఏమో మేబీ 30 సబ్స్క్రైబర్స్ ఏమో అయినరు. 100 వీడియోస్ కాకముందే 30 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ కాకముందే. 1 మంత్ తర్వాత ఏమైంది అని అంటే ఇప్పుడైతే ప్రజెంట్ మీకు తెలుసు కదా 61 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రజెంట్ అయితే. ఆ 61 సబ్స్క్రైబర్స్ కూడా నేను ఏం చెప్తున్నానంటే నాది ఒకటే మాట, ఇప్పుడు ప్రజెంట్ అయితే నాది 61 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతకుముందు ఎట్లుండే అని అంటే నేను చెప్పినట్టే 30 సబ్స్క్రైబర్స్ ఉండే. అది 1 మంత్ కాకముందే నా వీడియోస్ 100 వీడియోస్ అయినాయి, షార్ట్ వీడియోస్ 30 సబ్స్క్రైబర్స్ ఉండే. ఇప్పుడు ఎట్లుంది అని అంటే ప్రజెంట్ నా వీడియోస్ 100 అబోవ్ అయినాయి, సబ్స్క్రైబర్స్ ఏమో 61 అయినరు. ఎందుకు అని అంటే ఇప్పుడు నా ఈ 100 అబోవ్ వీడియోస్ అయినాయి అంటే అట్లీస్ట్ సబ్స్క్రైబర్స్ మనకి వీక్లీ ఒక 2-3 సబ్స్క్రైబర్స్ అయినా కానీ వీడియోస్ చేయాలనిపిస్తుంది. మనకి వీక్లీ ఒక్క సబ్స్క్రైబర్ కూడా కావట్లేదు, వీడియోస్ పెడుతున్నాం కానీ సబ్స్క్రైబర్ అయితే కావట్లేదు అని అంటే అది వేస్ట్ ఆఫ్ టైమే కదా. మీకు చూస్తున్నారు అని అంటే ఈ 100 కంటే అబోవ్ వీడియోస్ అయిపోయినాయి, 100 కంటే ఎక్కువ వీడియోస్ అయినా కానీ అసలు మేము ఎలాంటి వీడియోస్ చేస్తున్నాము, లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఇన్ని వీడియోస్లో మీ ఒక్క వీడియోలో కూడా అర్థం కాకుండానే ఉందా మేము ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నామని. ఇంత మంచిగా వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తే మాకు ఫీడ్బ్యాక్ అయితే ఏముండదు.
పోనీ ఒక్క రోజులో ఫీడ్‌బ్యాక్ రాదు. సరే. మన వీడియో అప్‌లోడ్ చేసినంక కొంచెం పాపులర్ ఉన్న యూట్యూబర్స్ అలాంటి వాళ్ళకైతే వాళ్ళు ఎలాంటి వీడియో చేసినా, ఎట్లాంటి కంటెంట్ తీసుకున్నా గానీ వాళ్ళకెట్లా క్లిక్ అయిపోతారు. దానికి మిలియన్స్‌లో వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి. ఆహ్, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి గూడా అట్లనే రావాలని నేను చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫేమ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి కంటెంట్ చేసినా, ఎట్లాంటి వీడియోస్ చేసినా గానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మరి మాకెందుకు చెయ్యరు? అది నా క్వెషన్. అసలు మాకెందుకు చెయ్యరు? అంటే అలాంటి వాళ్ళకే చేయాలా? కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయొద్దా? లైక్ చేయొద్దా? అసలేం చేయొద్దా? అసలు సపోర్టే చేయొద్దా? మీరు ఒక్కసారి సరే వాళ్ళకెందుకు చేసిర్రు? మీరంత సపోర్ట్ చేయబట్టే గదా! వాళ్ళ టాలెంట్ ఏంది అన్నది బయట పడ్డది. మరి మాకు సపోర్ట్ చేస్తేనే గదా సబ్స్క్రైబర్స్ తక్కువ వీడియోస్ ఇన్ని అప్‌లోడ్ చేసినాం. ఒక్క వీడియోలో కాకపోయినా ఒక్క వీడియోలో అయినా మా వీడియోస్ ఎట్లున్నాయి అన్నది మీకు అర్థమైతది గదా! మరి ఇన్ని వీడియోస్‌లో ఒక్కసారి గూడా మీకు అర్థం కాలేదా? మా వీడియోస్ ఎలా ఉన్నాయి? ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది? మీకని కామెంట్ చేస్తేనే కదా అదే కంటెంట్ మేము ఫాలో అవ్వచ్చు. మీరు ఏం కంటెంట్ అంటే ఎట్లాంటి పర్టిక్యులర్ కంటెంట్ చెప్పకపోతే మేము అన్ని వీడియోస్ చేయాల్సిందే వస్తది. అదేదో మీరు ఒక్క కంటెంట్ మాకు చెప్తే అదే కంటెంట్ ఫాలో అవ్వచ్చు. అట్లా సపోర్ట్ చేయరు. మేమేం ఫేమ్ అయిపోవాలి, మొత్తము పాపులర్ అయిపోవాలి అన్నది థాట్ అయితే లేదు నాకు. అసలు అలాంటి థాట్సే లేవు. ఫేమ్ అయిపోవాలి, ఏదో పాపులర్ అయిపోవాలి, అందుకే యూట్యూబ్ చేస్తున్నా అన్న థాట్ లేదు. నాకు మిలియన్స్ వద్దు, ఏమొద్దు. వ్యూస్‌లో నాకు మిలియన్స్ వద్దు, లైక్స్‌లో కూడా మిలియన్స్ వద్దు. అట్‌లీస్ట్ ఒక వీడియో, ఒక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజు కన్నా అట్‌లీస్ట్ ఒక 50 అబోవ్ లైక్స్ వచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ ఉంటది. అరే ఈరోజు 2 డేస్ అయింది పెట్టి 50 లైక్స్ వచ్చినాయి. దాని తర్వాత మనం ఆ వీడియో అప్‌లోడ్ చేస్తే వేరే వీడియో అప్పుడు ఇంకెక్కువ లైక్స్ వస్తాయి కదా! దీనికంటే ఎక్కువ లైక్స్ వచ్చే ఛాన్స్ ఉంటది కదా అని అనుకోవచ్చు. అట్లేం లేకుండా అసలు వచ్చిన ఒక్క షార్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తా. ఆ షార్ట్ వీడియో అయితే మామూలుగా అయితే ఎన్నొస్తాయి అంటే స్టార్టింగ్‌లో ఒక 4 లైక్స్ వస్తాయి. దాని తర్వాత చూసుకుంటే మహా అంటే ఒక 2 డేస్ అనుకోండి. గట్టిగా తీసుకుంటే ఒక 2 డేస్. ఆ 2 డేస్‌లో నాకు లైక్స్ వచ్చేది 15. ఆడికే 15కి లాస్ట్. అదే నాకు పెద్ద నెంబర్. అందరికేమో మిలియన్స్‌లో, లాక్స్‌లో లైక్స్ వస్తాయి. నేను అది కూడా అడగట్లే. నాకు మిలియన్స్‌లో, లాక్స్‌లో వద్దు. అట్‌లీస్ట్ నేను ఒక వీడియో అప్‌లోడ్ చేస్తున్నా అనంటే ఒక 2 డేస్‌కైనా ఒక 50 అబోవ్ లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి వస్తది. అసలు ఏం రాకపోయినా ఏదో వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏం లాభం? ఏం లేదు. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినాము అనంటే 1 ఇయర్‌లో అట్‌లీస్ట్ మనకి 5,500 సబ్స్క్రైబర్స్ కావాలి కదా! అది కావాలి అనంటే మరి మేము ఇన్ని వీడియోస్ పెట్టినప్పుడు ఒక్కరైనా మాకు కమెంట్ చేసి ఇదే వీడియోస్ చేయండి, ఈ వీడియోస్ బాగున్నాయి అని చెప్తే చేయొచ్చు. అట్లా ఏం చెప్పకుండా ఏదో చూస్తూ వెళ్ళిపోతే మాకు మాత్రం ఏం అర్థమవుతది? ఛానల్ పెట్టి వేస్ట్ కదా! ఇట్లా రన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని వీడియోస్ చేసినా ఏం లాభము? అసలు వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. ఎన్ని వీడియోస్ తీసి ఎంత ఎడిట్ చేసి పెట్టినా కానీ వేస్ట్ ఆఫ్ టైం. నిజం చెప్పాలి అనంటే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎడిటింగ్ కూడా మొత్తమే రాదు. అసలు నాకు ఎడిటింగ్ అనేది తెలవని కూడా తెలవదు. నాకు ఎడిటింగ్ వచ్చింది ఎప్పుడు అనంటే నేను ఫస్ట్ 2-3 షార్ట్ వీడియోస్ అయితే యూట్యూబ్లో ఎట్లా ఎడిటింగ్ చేయాలి మొత్తం నేను క్లారిటీగా తెలుసుకొని నా వచ్చి రాని ఎడిటింగ్తోని ఫస్ట్ 1 వీక్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేసిన. తర్వాత అప్లోడ్ చేసే షార్ట్స్కి నాకు అంతో ఇంతో తెలిసింది ఎడిటింగ్ ఎట్లా చేయాలి, అసలు ఏ వీడియోకి ఎట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలి అని తెలిసింది. ఫస్ట్ నాకు ఎడిటింగ్ కూడా రాదు, అసలు ఏం రాదు. ఏదో స్టార్ట్ చేసుకున్నాను. నాకు నిజం చెప్పాలి అంటే ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తారో కూడా నాకు తెలియదు. యూట్యూబ్ స్టార్ట్ చేసినాక యూట్యూబ్లో నేను సెర్చ్ చేసి తెలుసుకున్నది ఇన్ షార్ట్లో ఎడిటింగ్ చేసుకోవాలి వీడియోస్ అని చెప్పి అట్లా తెలుసుకొని నేను ఎడిటింగ్ అయితే నేర్చుకున్నా. నాకు ఎవ్వరు చెప్పలేదు ఇట్లా ఎడిటింగ్ చేసుకోవాలి, ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి అని చెప్పి. అప్పుడు చెప్పట్లేదు, ఇప్పుడు ఎవరు చెప్పలేదు. ఇదంతా నాకు ఎట్లొస్తే అట్లా ఎడిటింగ్ చేసుకుంటున్నా. నేను ఒక్క వీడియోకి అది సెట్ కాకపోయినా అటో ఇటో ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నా.
ఎడిటింగ్ని లైట్ తీసుకునే వాళ్ళకి ఇది అర్థం కాదు. ఎందుకు అని అంటే నాకు ఎవరి సపోర్ట్ లేకుండానే నా సొంతంగా నాకు వచ్చి రాని ఎడిటింగ్లు అయితే చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. వీటికి కూడా మంచి వ్యూస్ వచ్చినందుకు దానికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అని అంటే నాకు